మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గురుగ్రహ సంచారం జరగబోతుంది, మరి దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఈ ఏలినాటి శనితో కూడా కుంభరాశి వాళ్ళు బాధపడుతున్నారు, మరి ఈ మాసం ఎలా ఉంటుందంటారు? తప్పకుండా తెలియజేస్తారు. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. కుంభరాశి వారికి అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడున్నటువంటి తరహాలో శని స్థానం అనేటటువంటిది వీళ్ళకు పూర్తిగా తొలగిపోయేటటువంటి స్థానంలో కుంభరాశి వారు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అది వెళ్ళిపోయేటటువంటి దశలో ఉంది. కాబట్టి శాస్త్రం ఏం చెప్పిందంటే, శని వెళుతూ ఏదైతే ఆ రాశిని పట్టుకొని పీడిస్తున్నాడో ఆ రాశి వారికి మేలు చేసి వెళ్ళిపోతాడు అని శాస్త్రం. కనుక కుంభరాశి వారికి ఈ మాసంలో అదృష్ట యోగం అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ మాసంలో ఆపర్చునిటీస్ కావచ్చు, అవకాశాలు కావచ్చు, చాలా వరకు వీళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి పడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అది పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే వాళ్ళు ఒక గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ మాసంలో కుంభరాశి వారు కొత్త పనులు ప్రారంభం చేస్తూ ఉంటారు, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తూ ఉంటారు, కొత్త దానికి నాంది పలికేటటువంటి అవకాశం చేస్తూ ఉంటారు. తద్వారా వీళ్ళకు శుభం లాభం కలిగేటటువంటి అవకాశం ఏర్పడబోతుంది. అలాగే వీళ్ళకి ఈ మాసంలో గనక చూసుకున్నట్టయితే వీళ్ళకి కొత్త పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. కొత్త పరిచయాల ద్వారా వీళ్ళు కొత్త కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకునేటటువంటి తరహాలు ఏర్పడుతుంటాయి. ఈ మాసంలో వీళ్ళు ఆస్తులు కొనుగోలు చేసుకోవడం కానీ, లేదా వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితులు కావచ్చు, లేదా విలువైనటువంటి ఆభరణాలు, లగ్జరీ లైఫ్కు సంబంధించినటువంటి వస్తువులు ఏదైనా కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఈ జూన్ మాసంలో ఏర్పడబోతుంది. అలాగే కొత్త పెట్టుబడులు పెడుతూ ఉంటారు. తద్వారా వీళ్ళు లాభాలు సంపాదించాలనేటటువంటి గోల్ని కూడా రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చేసుకోవచ్చు. కలిసి వస్తుంది అనుకున్నప్పుడు కుంభరాశి వారు ఎప్పుడైనా ఆలోచించండి, ధైర్యము, సాహసము అనేటటువంటి 2 ప్రయత్నాలు మీరు చేస్తేనే కుంభరాశి వారికి కలిసి వస్తుంది. నెగిటివ్గా ఆలోచించారనుకోండి, ఆ పని మధ్యలోనే ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి కుంభరాశి వారికి ధైర్యము, సాహసమే పెట్టుబడి. కాబట్టి మీరు ఈ రెండింటి ద్వారా మీరు ముందు అడుగు వేసేటటువంటి ప్రయత్నం చేస్తే మీకు తప్పకుండా జీవితంలో కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు కూడా మంచి కలిసి వచ్చేటటువంటి మాసంగా ఏర్పడబోతూ ఉంటుంది. చదువు పట్ల కావచ్చు, విద్య పట్ల కావచ్చు, మంచి ఏకాగ్రత, శ్రద్ధ అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళని వీళ్ళు గౌరవించేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు చెప్పేటటువంటి మంచి మాటలు లేదా సూచనలు కానీ అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా విద్యార్థులకు ఏర్పడుతూ ఉంటాయి. ఈ మాసము విద్యార్థులకు కూడా కలిసి వచ్చేటటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చు అండి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి తరహాలో ఉద్యోగంలో అయితే మార్పులు అయితే ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఉద్యోగం కంటే ఎక్కువ వ్యాపారం చేయాలనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో వచ్చేటటువంటి డబ్బులు సరిపోక వీరు అడిషనల్ గా ఏదైనా వెతుక్కునేటటువంటి, అదే వ్యాపారం కావచ్చు, లేదా ఇతర ప్రయత్నాలు చేసేటటువంటి పనులు కావచ్చు, తప్పకుండా ఏర్పరచుకునేటటువంటి దానికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారికి ముఖ్యంగా ఏదైనా చెయ్యాలి అనే సంకల్పం వస్తే అది చేసేంత వరకు వదిలిపెట్టినటువంటి వ్యక్తులు. అంటే పట్టుబట్టని విక్రమార్కుడు అయితే ఎలాగైతే పేరు ఉంటుందో అలా ఏదైనా విషయాన్ని వీళ్ళు గ్రహించినా, ఏదైనా చేద్దాము అని అనుకున్నా అది చేసేంత వరకు కూడా వదిలిపెట్టినటువంటి వ్యక్తుల్లో ఈ కుంభరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ ముహూర్తాలు కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి వివాహ యోగాలు ఉన్నాయంటారా? తప్పకుండా ఉంటాయండి. కుంభరాశి వారికి ఎవరికైతే వివాహం కావట్లేదో అలాంటి వారు తప్పకుండా ఈ మాసంలో ప్రయత్నాలు చేస్తే కనుక సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కుంభరాశి వారికి వివాహంలో ఆటంకాలు అవుతున్నాయి, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహం కుదరట్లేదు అని అనుకునేటటువంటి వారికి మంగళ చండీతత్వ ప్రయోగం కానీ, లేదా మెడలో ఒకటి ప్రవాళ గణపతి అనే ఒక లాకెట్ ఉంటుంది. ఆ ప్రవాళ గణపతిని కానీ మీరు మెడలో ధరించుకోవడం వల్ల కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఆర్థిక పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఎదురైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ జాతకంలో కుజదోషం ఉన్న కొంతమంది కుంభరాశి వారికి ఎక్కువ కుజదోషం ఉండడం కానీ, కాలసర్ప దోషం ఉండడం కానీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, లేదు అంటే ఈ యొక్క వివాహ పరంగా కావచ్చు,
మీ జీవితంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి లేదా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకుంటే ప్రవాళ గణపతి లాకెట్ ధరించండి. వీలైతే మంగళ చండీ తంత్ర ప్రయోగం కూడా చేసుకుంటే కొంతవరకు మీరు అన్నట్టుగా వివాహం జరగడానికి, వివాహం తొందరగా కావడానికి ఇది ఒక ప్రయత్నపూర్వకంగా బాగుంటుంది. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా కుటుంబం పట్ల శ్రద్ధ, ఏకాగ్రత పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు, అందులో ఏ సందేహం లేదు. కాకపోతే కుంభరాశి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్లకు ఎప్పుడూ కూడా సంపాదించాలి, గొప్పగా జీవించాలి, లైఫ్ లో మంచి స్టేటస్ కి వెళ్ళాలి, 10 మంది మనల్ని చూసి గౌరవించాలి అనేటటువంటి ఆసక్తి చాలా మట్టుకు కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ తరహాలో వీళ్ళు ఏంటి అంటే కనుక కుటుంబం మీద కంటే ఎక్కువ బయట ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల, కుటుంబం అర్థం చేసుకోకపోవడం వల్ల వీళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి. అలాంటి విషయాన్ని వీళ్ళు నిజంగా అర్థం చేసుకుంటే గనక లైఫ్ లో మంచి విజయాన్ని సాధించేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మంచి లైఫ్ అనేటటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో తప్పకుండా కనిపిస్తుంది. కుంభరాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలగజేసుకోకండి. బయట వారి మీద ఉన్నటువంటి శ్రద్ధ మీ పని మీద పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కుంభరాశి వారికి ఉన్నటువంటి ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే మన పని పక్కన పెట్టి ఎదుటి వారి పని చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ గా ఈ రోజు నేను ఎక్కడికో వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అదే టైంలో మీలాంటి వారో లేదంటే ఎవరో ఫ్రెండో లేదా ఇంకెవరైనా ఫోన్ చేశారనుకోండి, మన పని పక్కన పెట్టి వాళ్ళ పని మీద శ్రద్ధ పెడుతూ ఉంటారు, ఫోకస్ పెడుతూ ఉంటారు. ఆ పనిని కాస్త మానుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు శుభం లాభం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఏకాగ్రత, చిత్తశుద్ధి, కాస్త కష్టాన్ని వీళ్ళు గనక పెడితే తప్పకుండా లైఫ్ లో ఏదైనా సాధిస్తారు. ఎందుకంటే కుంభరాశి వారికి ఏంటంటే బద్ధకం కాస్త ఎక్కువగా ఉంటుంది, లేజీతనం ఎక్కువగా ఉంటుంది. అయ్యో ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నా కూడా వెళదామని అనుకుంటారు, కానీ వెళ్ళలేనటువంటి తరహాలు అంటే శరీరం సహకరించకపోవడం, లేదు వెళదామంటే బద్దగించకడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాంటివి కాస్త తగ్గించుకుంటే గనక కుంభరాశి వారిని ఎదిరించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మరి ఈ మాసంలో ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు మీరు? ఆర్థిక పరంగా అయితే మధ్యమ స్థానంలో ఉంటుంది. అంటే డబ్బులు వస్తూ ఉంటాయి, పెట్టుబడులు పెడుతూ ఉంటారు, లేదా డబ్బులు వస్తూ ఉంటాయి, దేనికో ఒక దానికి వినియోగిస్తూ ఉంటాయి. రొటేషన్ చేసేటటువంటి తరహాలో ఉంటుంది. అంటే డబ్బులు ఆపుకోవాలి, దాచుకోవాలి, ఆస్తులు కొనుగోలు చేసుకోవాలి అనే ఆలోచన ఉండదు. రొటేషన్ చేసుకోవాలి. అరే ఈ రోజు నాకు ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్కి ఎలాగైనా సరే పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటాం. ఎక్కడో ఒకరి దగ్గర నుంచి డబ్బులు ఏర్పాటు అవుతాయి, ప్రాజెక్ట్ పెడుతూ ఉంటారు, ఆ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది. అలా రొటేషన్ అనేటటువంటి నడుస్తూ ఉంటుంది, పనులు నడుస్తూ ఉంటాయి, డబ్బులు వస్తూ ఉంటాయి. ఇది ఫ్లోటింగ్ అనేటటువంటిది కుంభరాశి వారికి జరుగుతూనే ఉంటుంది. మరి గురుగారు ఈ మాసం మొత్తం అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా? వీరికి అమావాస్య, ద్వితీయార్థం? అమావాస్య తర్వాత ద్వితీయార్థమే వీళ్ళకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి ద్వితీయార్థంలోనే వీళ్ళకు ఏదైనా అమావాస్య తర్వాత వీళ్ళకు జీవితంలో ప్రతి ఒక్కటి కూడా కలిసి వస్తుంది. కుంభరాశి వారికి అమావాస్య కూడా మంచి రోజే. చాలా మంది అమావాస్య అంటే దాన్ని ఏదో నెగిటివ్ గా తీసుకుంటూ ఉంటారు. కుంభరాశి వారికి అమావాస్య చాలా మంచిగా కలిసి వస్తుంది. అంటే కలిసి వస్తుంది అని అంటే కనుక పెట్టుబడులు కానీ వ్యాపారం పెట్టడానికని కాదు. అంటే మీరు ఏదైనా పని చేయాలనుకున్నా, లేదు అని అంటే కనుక మీరు ఏదైనా అనుకోవాలనుకున్నా, డెసిషన్ తీసుకోవాలన్నా అమావాస్య రోజు తీసుకోండి, నెక్స్ట్ డే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. తప్పకుండా మీ జీవితంలో అమావాస్య కూడా మీకు పాజిటివ్ గా కలిగేటటువంటి ఏదైనా స్థానం ఉందో అది కుంభరాశి వారికే ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి అమావాస్య కూడా లక్కీ డే అని చెప్పుకోవచ్చు. కొన్ని రాశుల వారికి ఏంటంటే అమావాస్య కలిసి రానటువంటి విధంగా ఉంటుంది, కానీ కుంభరాశి వారికి అమావాస్య కలిసి వస్తుంది, పౌర్ణమి కూడా కలిసి వచ్చేటటువంటి రాశిలో ఈ యొక్క కుంభరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరినైనా ఆరాధన చేయాలంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా విశేషం. ఎందుకంటే కుంభరాశికి రాహు అధిపతి అవుతాడు. కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆరాధన, లేదు అని అంటే కనుక చండీ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునే ప్రయత్నం చేయండి. కుంభరాశి వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్ కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే మంగళ చండీ తంత్ర ప్రయోగం అని ఉంటుంది. ఆ మంగళ చండీ తంత్ర ప్రయోగ సాధన చేసుకుంటే కుంభరాశి వారికి ఇంకా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతుంటాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మానసిక చింతన కావచ్చు, ఇవన్నింటినీ కూడా దూరం చేసుకోవడానికి మంగళ చండీ తంత్ర ప్రయోగ సాధన చాలా ఉపయోగపడుతుంది. గురుగారు మొత్తం జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవనామ స్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.